హలో గాయ్స్, వెల్కమ్ టు కోడ్ వారియర్ తెలుగు. ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్న ప్రాబ్లం ఫ్లిప్ టు మ్యాక్సిమైజ్ వన్స్. ఈ ప్రాబ్లం ఏంటంటే మనకి ఇన్పుట్ అనేది ఒక బైనరీ అరే అనేది ఇస్తాడనమాట. ఈ బైనరీ అరేలోని మనకు ఒక సెట్ అండ్ సబ్ అరే తీసుకొని దాన్ని ఫ్లిప్ చేయడానికి ఛాన్స్ ఉందన్నాడు. అట్మోస్ట్ వన్స్, ఒకసారి మాత్రమే. ఓకే, ఫ్లిప్ చేసుకున్నాక మనం ఫైనల్ అవుట్పుట్ అనేది మ్యాక్సిమం వన్స్ ఉండాలన్నాడు. ఓకే, ఈ సెట్ అండ్ ఎగ్జాంపుల్లోని ఈ 2 zeros ఫ్లిప్ చేసుకున్నాడు, వన్స్కి చేంజ్ అయ్యాయి. ఓకే, ఇప్పుడు మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ వన్స్ ఎంత? 4. ఓకే, అదే రిటర్న్ చేస్తారు ఇక్కడ. నెక్స్ట్ ఈ ఎగ్జాంపుల్ చూసుకోండి. ఈ ఎగ్జాంపుల్లో ఏంటి, ఈ టోటల్ అరే అయితే ఇందులోని ఈ సెట్ అండ్ సబ్ అరే మాత్రం ఫ్లిప్ చేసుకున్నాడు. ఇప్పుడు ఏంటయ్యే, ఈ జీరోస్ ఉన్నవన్నీ వన్స్ కింద కన్వర్ట్ అయిపోతాయి. సో 4 + 1 ఉన్న కౌంట్కి ఉన్న వన్స్ కౌంట్ ఎంత? 3 ఉంది. ఇప్పుడు ఎన్ని ప్లస్ అయ్యాయి? 4 ప్లస్ అయ్యాయి. ఈ జీరోస్ అన్నీ కన్వర్ట్ అవ్వడం వల్ల ఎన్ని మైనస్ అయ్యాయి? ఈ 1 జీరో కింద కన్వర్ట్ అయింది కాబట్టి ఇది కూడా మైనస్ అవుతుంది. సో టోటల్ ఎన్ని ఉన్నట్టు? 6 ఉంటాయి అలా కన్వర్ట్ అయ్యాక. ఓకే, ఇనిషియల్గా బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ చెప్తాను అనమాట మీకు. ఇప్పుడు థాట్ ప్రాసెస్ మనకి ఎలా రావాలి క్వశ్చన్ చూడగానే అనేది. ఫస్ట్ ఈ సబ్ అరే కన్సిడర్ చేసుకుంటావు. ఈ జీరోని 1 కింద ఫ్లిప్ చేయి. జీరో ఫ్లిప్ చేస్తే 1 అయ్యింది. ఇప్పుడు 1 అయిన తర్వాత ఏంటి, టోటల్ వన్స్ ఎన్ని ఇప్పుడు దాకా? 3 ఉన్నాయి వన్స్. ఎప్పుడైతే ఈ సెట్ అండ్ సబ్ అరే ఫ్లిప్ చేస్తావో ఎన్ని అవుతాయి? 4 అవుతాయి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఈ సబ్ అరేని ఇంక్రిమెంట్ చేయలాగా. ఇప్పుడు ఎన్ని అవుతాయి? ఇది 0కి కన్వర్ట్ అవుతుంది. ఓకే, ఇది 1 కింద అలా ఉండిపోతుంది. ఇప్పుడు ఎన్ని? టోటల్ 3. ఓకే, నెక్స్ట్ ఈ సబ్ అరేలను ఇంక్రిమెంట్ చేయ ఒకసారి. 1 అవుతుంది. ఓకే, ఇప్పుడు ఎన్ని? మళ్ళీ 4 అవుతాయి. నెక్స్ట్ ఇది మళ్ళీ ఇంక్రిమెంట్ చేయ. ఇప్పుడు ఏమవుతుంది? 3 + 2 5 అవుతుంది. ఓకే, నెక్స్ట్ మళ్ళీ ఇంక్రిమెంట్ చేయ. ఏంటవుతుంది? 3 + 1 4 అవుతుంది. ఇలా మనకి మ్యాక్సిమం అన్ని కేసులు వస్తాయి అన్నమాట. తర్వాత నెక్స్ట్ ఏం చేసుకోవాలి మనం? ఇది సొల్యూషన్ ఎలా చేయాలంటే, మనం ఇలా అన్ని పాసిబిలిటీస్ చేసుకోవాలంటే ఏం చేయాలి? 2 లూపులు పెట్టుకోవాలి. ఐ అనేది ఒకటి, జే అనేది ఒకటి. ఫస్ట్ ఐ అనేది ఇక్కడ ఉంటుంది అనమాట. జే అనేది ఏం చేస్తుంది? మొత్తం అరే అంతా ట్రావర్స్ చేస్తుంది. ఓకే, చివరి ఎలిమెంట్ దాకా. తర్వాత ఐ అనేది ఇక్కడ ఉంటుంది. ఈ పొజిషన్స్లో ఉన్న వాల్యూస్ ఒక్కొక్కటి అన్ని ఫ్లిప్ చేసుకుంటూ మ్యాక్సిమం వాల్యూ కౌంట్ చేసుకుంటూ వెళ్తాం అనమాట. నెక్స్ట్ ఐ అనేది ఇక్కడికి వెళ్తుంది. ఓకే, ఈ వేలో వెళ్ళాలన్నమాట అప్రోచ్ అనేది. ఇనిషియల్గా సాల్వ్ చేద్దాం ఇప్పుడు బ్రూట్ ఫోర్స్ అప్రోచ్లోని. ఓకే, బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ ఎలా సాల్వ్ చేయాలంటే, ఇనిషియల్గా ఎన్ అనే వాల్యూ తీసుకో. ఎన్ అంటే ఏంటి? లెన్ ఆఫ్ అరే. అరే అని పెద్ద నేమ్ కాకుండా ఏ అని తీసుకుందాం సింపుల్గా. లెన్ ఆఫ్ ఏ. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ వన్స్ కౌంట్ చేసి పక్కన ఉంచుకుందాం. ఓకే, టోటల్ నెంబర్ ఆఫ్ వన్స్ ఎంత? సమ్మేషన్ చేస్తే అరే ఎంతటికి టోటల్ నెంబర్ ఆఫ్ వన్స్ అని తెలిసిపోతాయి కదా. ఇచ్చిందా బైనరీ అరే. ఓకే, ఫైనల్ ఆన్సర్ ఇనిషియల్గా టోటల్ వన్స్ అనుకో. ప్రజెంట్ ఫర్ ఐ ఇన్ రేంజ్ ఐ లూపు ఎంతవరకు రన్ అవ్వాలి? నన్ను n టైమ్స్ రన్ అవ్వాలి. ఓకే, ఇప్పుడు టెంపరీగా ఈ వాల్యూ అని స్టోర్ చేసుకో, టోటల్ వన్స్. ఓకే, ఇప్పుడు దీన్ని మ్యానిపులేట్ చేసుకోవాలన్నమాట. టెంపరీని జే లూప్ ఎంతవరకు రన్ అవ్వాలన్నాను? ఐ నుంచి n వరకు రన్ అవ్వాలన్నాను. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలి? ఇఫ్ అరే ఆఫ్ జే అనేది 0 అయితే ఈ టెంప్ వాల్యూ టోటల్ నెంబర్ ఆఫ్ వన్స్ కౌంట్ని డిక్రిమెంట్ చేయాలి కదా. ఇక్కడ వన్స్ కౌంట్ అనేది 0 అయినప్పుడు ఏం చేస్తాం? +1 చేస్తాం. 1 అయితే 0 కింద అయిపోద్ది కదా, అంటే టోటల్ వన్స్ కౌంట్లో డిక్రిమెంట్ అవుతుంది. సో -1 చేస్తున్నాం అనమాట.
0 అయితే సారీ ఇక్కడ +1 కదా, డన్. నెక్స్ట్ ఎల్స్ 1 అయితే మైనస్ చేయి. నెక్స్ట్ ఏం చేయాలి, ఆన్సర్తో కంపేర్ చేసుకో డైరెక్ట్గా ఇక్కడే. ఆన్స్ ఈక్వల్ టు మ్యాక్స్ ఆఫ్ ఆన్స్ మైనస్ టెంప్. క్లియరా? రిటర్న్ ఆన్స్ ఇక్కడ మనం అన్ని పాసిబిలిటీ చెక్ చేసుకోమాట. వెయిట్ అన్నీ సబ్మిట్ అవ్వట్లేదు, అది ఇప్పుడు అవుతుంది. చూడండి, టెస్ట్ కేసెస్ 10 పాస్ అయ్యాయి, 11th ఫెయిల్ అయినట్టు, 10th ఫెయిల్ అయింది. సో ఇక్కడ టీఎల్ఈ వచ్చింది. ఎందుకు, మనం అన్ని పాసిబిలిటీ చెక్ చేస్తున్నాం స్టార్టింగ్ నుంచి. ఓకే, సో ఇప్పుడు ఆప్టిమల్ అప్రోచ్ చూద్దాం. ఆప్టిమల్ అప్రోచ్ కావాలంటే కడానిస్ అల్గోరిథం నేర్చుకోవాలన్నమాట. ఓకే, కడానిస్ అల్గోరిథం ఇది అల్గోరిథం సింపులే. చూడండి ఒకసారి చెప్తాను. ఇనీషియల్గా మనకి ఇచ్చిన అరే అనేది ఇది. ఓకే, టోటల్ వన్స్ ఎన్ని ఉన్నాయి, 3 ఉన్నాయి ఇందులో. 1 2 3 ఓకే కరెక్టే ఉన్నాయి. నెక్స్ట్ ఓకే, ఇప్పుడు ఏం చేద్దాం, ఈ వాల్యూని 0 అంటే +1 చేయమని, 1 ఉంటే -1 చేయమని చెప్పా. ఇక్కడ వరకు క్లియర్ కదా. ఇప్పుడు ఏం చేద్దాం, ఎస్ అనే వేరియబుల్ ఒకటి తీసుకో, 0కి ఇనిషియలైజ్ చేసుకొని. తర్వాత మ్యాక్సెస్ అనేది కూడా ఒకటి తీసుకో. ఓకే, ఇప్పుడు ఏం చేస్తామంటే ఎస్ అనేది ప్రతి ఇటరేషన్కి ఈ కండిషన్ ఫాలో అవుతుందో చెక్ చేసుకో. s+v సరాగు ఓకే, s+v 0+1 కామా v అంటే అంత 1. 0+1 1 అంటే ఆ రెండాట్లో మ్యాక్స్ అంత 2 1 కాబట్టి మ్యాక్స్ 1 అవుతుంది. సో ఇప్పుడు ఈ మ్యాక్సిమం ఎస్ అనేది అప్డేట్ చేసుకో. మ్యాక్సిమం ఎస్ అనేది ఎలా అప్డేట్ చేసుకుంటావు, ఈ 0కి 1కి కంపేర్ చేసుకుంటావు అనమాట ఈ కండిషన్ ప్రకారంగా. ఓకే, 1 అవుతుంది. నెక్స్ట్ స్టెప్లో ఏం చెక్ చేస్తాం, v వాల్యూ ఎంత, -1. సో ఎస్ వాల్యూని v వాల్యూకి యాడ్ చేసినట్టయితే ఈ రెండు వాల్యూని 0 అవుతుంది. 0 కామా v వాల్యూ ఎంత, -1. 0 కామా -1లో మ్యాక్సిమం వాల్యూ అంత 0 అవుతుంది. 0 అనేది ఎస్ ప్లేస్లో స్టోర్ అవుతుంది. నెక్స్ట్ మ్యాక్స్ ఎస్ అనేది ఆల్రెడీ 1 ఉంది. సో 0 అనేది 1 కన్నా పెద్దది కాబట్టి మ్యాక్స్ ఎస్ అనేది అప్డేట్ అవ్వదు అనమాట, 1 ఉంటుంది కాన్స్టెంట్గా. నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ చెక్ చేస్తావు, ఏంటి, s+v అంటే ఈ రెండు యాడ్ చేస్తావు. ఓకేనా, యాడ్ చేస్తే ఏమవుతుంది, 1 అవుతుంది. 1కి మ్యాక్సిమం అడిగాడు అనమాట, ఏమవుతుంది, 1 అవుతుంది. సో మళ్ళీ ఏమైనా అప్డేట్ అవుతుందా అంటే అప్డేట్ అవ్వదు, ఎందుకు, 1 ఉంది ఆల్రెడీ మ్యాక్స్ ఎస్ వాల్యూ. నెక్స్ట్ మళ్ళీ నెక్స్ట్ ఇటరేషన్లో ఈ ఎస్ అనేది యాడ్ చేయి బి. ఇప్పుడు 1+1 ఎంత, 2. 2 కామా v అంటే 1. 2 కామాలో మ్యాక్స్ ఏంటి, 2. సో 2 అనేది ఎస్లో స్టోర్ అవుతుంది. ఈసారి ఏమవుతుంది, మ్యాక్సెస్ అనేది 1 ఉంది ఇనిషియల్గా, ఇక్కడ ఈ పొజిషన్ వరకు. ఇప్పుడు అప్డేట్ అవ్వాలి, ఎందుకు, దీనికంటే పెద్ద వాల్యూ వచ్చింది కదా, మ్యాక్సెస్ అనేది ఇక్కడ 2 అవుతుంది. ఓకే, డన్. నెక్స్ట్ స్టెప్, ఇప్పుడు ఈ ఎస్ వాల్యూకి మళ్ళీ ఇంకో వి వాల్యూ నెక్స్ట్ వి వాల్యూ యాడ్ అవుద్ది అనమాట. 2 -1 ఇది ఈ సర్టెన్ కండిషన్ అనమాట. 2 - 1 చేస్తే 1 అవుతుంది. 1 కామా -1 మ్యాక్సిమం ఏటవుతుంది, 1 అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఇది ఏం చేంజ్ అవుతుందా, మ్యాక్సెస్ అనేది చేంజ్ అవ్వదు, ఎందుకు, 2 అనేది మ్యాక్సిమం వాల్యూ 1 కన్నా. క్లియర్ కదా. నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ s+v చెయ్యి. s ఎంత, 1. v అంటే -1, రెండు యాడ్ చేయి. 0 కామా -1 ఏది పెద్దది, 0 పెద్దది. ఓకే, నెక్స్ట్ మళ్ళీ ఏమైనా చేంజ్ అవుద్దంటే చేంజ్ అవ్వదు, మ్యాక్సెస్ అనేది 2 ఉంటుంది కాన్స్టెంట్గా, పెద్ద వాల్యూ కాబట్టి. నెక్స్ట్ s+v చెయ్యి. 0+1 ఎంత, 1. v వాల్యూ 1. 1,1లో మ్యాక్సిమం అంటే 1 వస్తుంది. ఓకే, నెక్స్ట్ మ్యాక్సిమం ఇప్పుడు ఫైనల్గా అరే అంటే ట్రావర్స్ చేసుకున్నాం. ఇప్పుడు ఇంకా మనం మ్యాక్సిమం ఎక్స్ట్రా ఎన్ని వన్స్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు ఫ్లిప్ చేయడం ద్వారా అనేది అంటే 2 ఈ మ్యాక్సెస్లో స్టోర్ అయిన వాల్యూ ఫైనల్గా. ఓకే, ఇప్పుడు 2 అనేది దేనికి యాడ్ చేయాలి, ఈ టోటల్ వన్స్కి యాడ్ చేయాలి. ఓకే, 5 అవుతుంది.
క్లియర్ కదా ఇక్కడ వరకు? సో ఇదే అనమాట కార్డానియస్ అల్గోరిథం అంటే. ఇది ఐడియా చూసిన వెంటనే రాదు, ఏమైనా ప్రీవియస్ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే ఈజీగా వస్తుంది. మళ్ళీ ఓకే ఇక్కడ తీసేద్దాం. ఓకే సాల్వ్ చేద్దాం ఇప్పుడు. ఫర్ ఎక్స్ ఇన్ అరే ఒక్కొక్క వాల్యూ ట్రావర్స్ చేసుకుంటూ వెళ్తున్నాం. మనం ఏంటంటే కావాలి, వేరియబుల్స్ ఎస్ మ్యాక్స్ ఎస్ కావాలి. ఓకే ప్లేస్ చేసుకుందాం, మరి కావాలి కదా. ఎస్ ఈక్వల్ టు 0, మ్యాక్స్ ఎస్ ఈక్వల్ టు 0 పెట్టుకున్నాం. నెక్స్ట్ ఏం చేయమని చెప్పాను ప్రతి క్వశ్చన్కి? వి వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. వి అంటే ఏంటి? 0 ఉంటే 1 రావాలి, 1 ఉంటే -1 రావాలి. వి అనేది 1 రావాలి ఎప్పుడు? ఆ వాల్యూ అనేది 0 అయితే. 0 అవ్వకుండా 1 ఉంటే ఏంటి రావాలి? -1 రావాలి. మనకి వి వాల్యూ వచ్చింది ఇప్పుడు. నెక్స్ట్ ఏం చేయాలి? ఎస్ వాల్యూ కావాలి మనకి. ఎస్ వాల్యూ అంటే ఏం చేయమని చెప్పాను? ఎస్ ప్లస్ వి కామా వి, ఈ కండిషన్ చెక్ చేసుకోమని చెప్పా. ఓకే ఎస్ ఈక్వల్ టు మ్యాక్స్ ఆఫ్ వి ప్లస్ ఎస్ కామా వి. ఓకే ఈ కండిషన్ చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ డేట్ అప్డేట్ చేయమని చెప్పాను? మ్యాక్స్ ఎస్ వాల్యూ అప్డేట్ చేయమని చెప్పా. మ్యాక్స్ ఎస్ కామా ఎస్. ఫైనల్గా ఏం డేట్ అని చెప్పమని చెప్పా? టోటల్ వన్స్కి ఏంటి యాడ్ చేయమని చెప్పాను? మ్యాక్స్ ఎస్ యాడ్ చేయమని చెప్పా. ఓకే ఇది అడగేద్దామని చూసినట్టే అర్థం కాదు. ఒకసారి మీరు ఏదైనా టెస్ట్ కేస్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేసుకోండి, ఒకసారి డ్రై రన్ చేసుకుంటే మీకు ఆటోమేటిక్ అర్థమైపోతుంది. మీరు ఎలాంటి టెస్ట్ కేస్ తీసుకున్నా సరే ఇది ఈ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే చూసారా, ఎగ్జిక్యూట్ అయ్యింది. వీడియో చూసిన సేపు నా ఎఫర్ట్ అనేది మీకు కనిపించినట్టయితే ఖచ్చితంగా వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి. అండ్ ఆల్సో ఇంకేం డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్, థ్యాంక్ యూ.